చిత్తూరు జిల్లా కుప్పం బస్టాండ్ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సీఎన్జీ చెత్త వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ కూడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పాల్గొని కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి వాహనాలను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం కుప్పం మున్సిపాలిటీలో మొట్టమొదటిసారిగా సీఎన్జీ చెత్త వాహనాలను ప్రారంభించడం జరిగిందన్నారు. కుప్పం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, అధ్యక్షులు రాజ్ కుమార్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అర్జున్ పేసం గారు ఓకే ఓకేనా? సైడ్ ఇప్పుడు దెబ్బకి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సార్. దెబ్బతో మనకు కూడా మంచి రోజులు వస్తాయి. ఆర్పిల్లంతా నిలబెట్టేస్తున్నా కింద రాళ్ళు పెట్టున్నాయి చూడండి. అరే ఆగరా స్వామి, ఏమంత ఆత్రం? இப்படி போனா கிட்ட போனா దమన చేయత్నా ఎమ్మెల్సీ గారు, రెస్పెక్టెడ్ మునిరత్నం గారు, సురేష్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, ఆల్ కౌన్సిలర్స్ అండ్ ఆల్ అదర్ రిప్రజెంటేటివ్స్ అందరికీ నా నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈరోజు మనం ఒక కుప్పం మున్సిపాలిటీలో ఒక వేస్ట్ కలెక్షన్లో ఇంకా ఒక స్టెప్ అహెడ్ వెళ్తున్నాము. ఈరోజు చూసుకుంటే కుప్పం మున్సిపాలిటీ అన్ని విధంగా ఐదర్ ఈ ఆటోస్ లేకపోతే ఒక సిఎన్జీ కాంపాక్టర్తో పాటు అంటే నడుస్తుంది. నెక్స్ట్ 50 days లోపల ఇది స్టేబిలైజ్ చేస్తాము. కానీ ఈ రోజు కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. కానీ మనం ఇంకా 1 month తీసుకుంటాము. 1 monthలో అన్ని విధంగా స్టేబిలైజ్ చేసి మీరు ఏదైతే వీడియోస్ చూస్తున్నారో మీరు పర్సనల్ ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు. కుప్పం మున్సిపాలిటీ మనం ఏ విధంగా 100% పెట్రోల్ డీజిల్ లేకుండా వేస్ట్ కలెక్షన్ చేస్తున్నాము. మెయిన్లీ ఆనరబుల్ సీఎం సార్ విజన్ అంటే మీరు పైన కూడా చూసుకోవచ్చు, నెట్ జీరో జర్నీ. ఈ నెట్ జీరో జర్నీ అంటే ఇది చిన్న వర్డ్ కాదు.
ఈ నెట్ జీరో మీద అంటే మొత్తం ప్యారిస్ సమ్మిట్ ఉంటుంది, మనకి 50 దేశాలు అంటే యునైటెడ్ నేషన్స్ అందరూ అంటే కూర్చుతారు, మాట్లాడతారు. ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటే అన్ని విధంగా మనకి రేపు ఇబ్బంది ఉంటుంది, వాటర్ లెవెల్ డిక్రీజ్ అయిపోతుంది, అంటే అది చాలా ఎక్కువ ఉంటాయి. అది నేను డీటెయిల్గా వెళ్ళను. కానీ ఆనరబుల్ సీఎం సార్ ఈ ఇంత విజనరీగా ఇక్కడ నెట్ జీరో కుప్పం అయిపోవాలి అంటే మున్సిపాలిటీలో ఫస్ట్ 100% అచీవ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. నెట్ జీరోలో 3 కంపోనెంట్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఒకటి ఎనర్జీ, అది సోలార్ ఆల్రెడీ మన ఎమ్మెల్సీ గారు చెప్పారు, అన్ని విధంగా సూర్య గారు చేస్తున్నాము. అగ్రికల్చర్ పంప్ సెట్స్ కూడా చేస్తున్నాము. సెకండ్ వాటర్ మేనేజ్మెంట్, అది ఆల్రెడీ హరినివా కెనాల్ వచ్చింది, కానీ ఇంకా గండికోట ద్వారా వాటర్ తీసుకొస్తాము. అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, స్టామ్ వాటర్ డ్రైన్స్ అన్ని విధంగా చేస్తాము. కానీ ఈ రోజు ఒక థర్డ్ పిల్లర్ వేస్ట్ మేనేజ్మెంట్, ఆ థర్డ్ పిల్లర్ ఈరోజు అచీవ్ చేస్తున్నాం. వేస్ట్ మేనేజ్మెంట్లో స్టార్టింగ్ మనకి అవేర్నెస్ ఐఈసీ క్యాంపెయిన్, అదే కోసం ఐటీసీతో ఎంఓయూ సైన్ చేసాము. వాళ్ళు పని కూడా స్టార్ట్ చేశారు, స్కూల్స్లో చేస్తారు, హౌసెస్లో చేస్తారు. సెకండ్ కలెక్షన్, ప్రైమరీ కలెక్షన్, అది ఈ ఆటోస్ చేస్తారు. తర్వాత సెకండరీ కలెక్షన్, అది కాంపాక్టర్ చేస్తారు. థర్డ్ ట్రీట్మెంట్ కోసం ఒక ప్లాంట్ పెడుతున్నాము, అదిలో బయోగ్యాస్తో కన్వర్ట్ అయిపోతుంది. ప్లస్ డ్రై వేస్ట్ ఎంఆర్ఎఫ్ మటీరియల్ రికవరీ ఫెసిలిటీ ద్వారా డ్రై వేస్ట్ కూడా ట్రీట్ అయిపోతుంది. సో మీకు ఏ విధంగా కూడా అంటే వేస్ట్ ఉండదు, డంప్ యార్డ్ ఉండదు, జీరో ల్యాండ్ ఫిల్ అయిపోతుంది. అది ఆల్రెడీ డీటెయిల్గా చెప్పారు. సో ఇది చాలా ఇట్ ఈస్ అ వెరీ హిస్టారిక్ డే ఫర్ కుప్పం. ఎమ్మెల్సీ గారు చాలా అంటే క్లియర్గా చెప్పారు దట్ ఇది మాత్రమే ఆనరబుల్ సీఎం సార్ కూడా పీలో ఇంకొక పీ యాడ్ చేశారు, పబ్లిక్ ప్రైవేట్ నుండి ఇంకా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ చేశారు. సో పీపుల్ పార్ట్నర్షిప్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎమ్మెల్సీ గారు చెప్పారంటే నేను బయట వెళ్ళాను, అక్కడ కూడా చూస్తే ప్రజలకి అక్కడ ఎందుకు ఇంత క్లీన్గా ఉంటుంది ఫారిన్ సిటీస్. మున్సిపల్ కార్పొరేషన్ భయంతో కాదు, నార్మల్గా అక్కడ పక్కన వాళ్ళు ఏం ఆలోచిస్తారు, నేను ఇక్కడ చెత్త వేస్తే ఎమ్మెల్సీ గారు ఏం ఆలోచిస్తారు, వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఆ భయం ఉంది. సివిక్ సెన్స్ చాలా ఎక్కువ ఉంది. అంటే మన వాళ్ళు ఏం ఆలోచిస్తారు, మన దేశంకి మనం క్లీన్గా పెట్టుకోవాలి. ప్రభుత్వం ఒక లెవెల్ వరకు చేశారు. ఇది అంటే మన ఆంధ్ర గవర్నమెంట్ అంటే మనం లక్కీగా ఉన్నాము. నేను చెప్తున్నానంటే ఇంత ఈ వరకు ఫెసిలిటీస్ అరేంజ్ చేశాం మన కోసం. ఆటోస్ చేశారు, కాంపాక్టర్ చేశారు, ఐటీసీతో సైన్ చేసి ఐసీ క్యాంపెయిన్ చేశారు. మన బాధ్యత అంటే ఏంటి, ఆటో వస్తే టైం చెత్త ఇవ్వాలి. ఆటో అంటే నేను ఇప్పుడు నాకు టైం లేదు, ఆటో వచ్చింది నేనంటే ఇప్పుడు అంటే నేను బయట వెళ్ళలేను, టీవీ చూస్తున్నాను అంటే కాదు. ఆటో వచ్చింది నేను బయట వెళ్ళి మీరు చెత్త ఇవ్వండి. షాప్స్ ఉంటే ప్రాపర్ డస్ట్బిన్స్ పెట్టండి, సెపరేట్ చేయించండి. ఇప్పుడు ప్రతి హౌస్కి ఆటో వస్తుంది, మ్యూజిక్తో పాటు వస్తుంది, పాటతో పాటు వస్తుంది. సో మీరు అందరూ దయచేసి హెల్ప్ చేయండి. మనం అందరూ కలిపి చేస్తేనే నెట్ జీరో అచీవ్ చేసుకోవచ్చు. అది చెప్పి మీ అందరికీ అంటే ఇక్కడ వచ్చారు, టైం స్పెండ్ చేశారు, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు స్వచ్ఛ కుప్పం స్వర్ణ కుప్పంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సిఎన్జి కాంపాక్టర్ వెహికల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మున్సిపాలిటీలో సిఎన్జి తోటి చెత్తని కలెక్ట్ చేసేటటువంటి వెహికల్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించమని తెలియజేయడం జరిగింది. దాన్ని కడా తరఫున ఆధ్వర్యంలో తీసుకొచ్చిన పీడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కుప్పం టౌన్లో 20 ఆటోస్ మనకి ఎలక్ట్రిక్ ఆటోస్ సో ఈరోజు చెత్త సేకరణ కోసం కేటాయించడం జరిగింది. అలాగే రాబోయేటటువంటి అక్టోబర్ 2 కల్లా మున్సిపల్ వేస్ట్ ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో కలెక్ట్ చేసే ప్రతి వెహికల్ కూడా పర్యావరణ హితంగా అంటే ఎలక్ట్రిక్ అండ్ సిఎన్జి వెహికల్స్ మాత్రమే ఉంటాయని చెప్పి సగర్వంగా భారతదేశంలోనే నాకు తెలిసి మొట్టమొదటి మున్సిపాలిటీ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి మున్సిపాలిటీ అవబోతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే నెట్ జీరో దిశగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి ఒక ప్లాన్ తోటి కుప్పం మున్సిపాలిటీలో కార్యక్రమాలన్నీ ప్రారంభించడం జరిగింది. అట్లాగే రాబోయేటటువంటి రోజుల్లో కడా రీజియన్ మొత్తం కూడా కుప్పం మొత్తం కూడా వేస్ట్ కలెక్ట్ చేసి దాన్ని సంపద కింద సృష్టించేదానికి కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. నెట్ జీరో దిశగా సూర్య గారి ద్వారా సోలార్ అట్లాగే ఇట్లా వేస్ట్ మేనేజ్మెంట్ అంతా చేసి కుప్పాన్ని ఒక పరిశుభ్రమైన కుప్పం కింద చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు స్వచ్ఛత కోసం ఎప్పుడు ఆనాడు జన్మభూమి శ్రమదానం అనే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే ఆయన ప్రారంభించారు. పిల్లల్ని స్కూల్ పిల్లల్ని ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి ఆ రోజుల్లోని గ్రామాల్లో బాగు చేసుకోవటం ప్రతి ఒక్క అంశాలు కూడా ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే ఇచ్చేశారు. చెత్త నుంచి సంపద సృష్టించటం అంటే చాలా మంది నవ్వారు.
చంద్రబాబు నాయుడు గారు చెత్త నుంచి సంపద సృష్టించవచ్చు అంటే నమ్మారు. ఈరోజు వేస్ట్ మేనేజ్మెంట్ అనేది పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు ఇన్వాల్వ్ అయ్యి ప్రతి చోట చెత్త మాకివ్వండి మేము సంపద సృష్టిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. కుప్పంలో ఈరోజు 15 సంవత్సరాలకి ఇక్కడ ఉన్నటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇంకా వాటిని కలెక్ట్ చేసి మనం సంపద కింద సృష్టించే దానికోసం కూడా ఐటీసీ కంపెనీ వాళ్ళు, మనందరికీ తెలుసు ఐటీసీ అనేది ఎంత బిగ్ బ్రాండ్ అనేది, వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఎంఓయూ చేసుకొని రాబోయేటటువంటి 15 సంవత్సరాల్లో కుప్పం నియోజకవర్గంలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ స్కూల్లో కూడా పిల్లలకి అలవాటు చేయడం కోసం ఎంత వేస్ట్ చెత్త తీసుకొస్తే వెయిట్ చేసి అక్కడే దానికి సంబంధించి పుస్తకాలు పెన్నులు ఇచ్చేటటువంటి పరిస్థితి, అట్లాగే వెహికల్స్ కూడా స్వచ్ఛ రథాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ స్వచ్ఛ రథం ద్వారా కూడా వేస్ట్ ఇస్తే అక్కడే వాళ్ళకి కావాల్సిన కిరాణా సరుకులు కూడా ఇచ్చేటట్టు, అంటే స్కూల్స్ దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చేటట్లు అన్ని రకాలుగా పిల్లలను మోటివేట్ చేయడానికి కూడా ఇటువంటి కార్యక్రమాలు ఐటీసీ తరఫున చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంఓయూ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అందరికీ కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి మీరందరూ భాగస్వాములు అయితేనే ఈ ప్రోగ్రామ్స్ సక్సెస్ అవుతాయి. గవర్నమెంట్ వెహికల్స్ తీసుకొస్తుంది, ఐటీసీ కంపెనీలు లాంటి కంపెనీలు అవేర్నెస్ చేస్తారు, బట్ మన ప్రాంతం శుభ్రంగా ఉండాలి, మన ఇళ్ళు శుభ్రంగా ఉండాలి, మన ఇంటి ముందు రోడ్డు శుభ్రంగా ఉండాలి అని ఆలోచన చేస్తేనే ప్రజలందరూ ప్రభుత్వంతో కలిసి భాగస్వాములై చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు తగ్గట్టు మనం పనిచేస్తే మనం సగం రోగాల బారిన పడకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే స్వచ్ఛంగా ప్రాంతం ఉన్నప్పుడు మనకి దోమలు కానీ ఏవి కానీ రావు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రాబోతుంది కుప్పం మున్సిపాలిటీలో, ఇంకా కేబుల్ సిస్టమ్ కానీ ఎక్కడా కూడా అద్భుతమైన మున్సిపాలిటీ కింద తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని ఫండ్స్ ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అయితే ప్రజల సహకారం ఉంటేనే అవన్నీ కూడా అద్భుతంగా సక్సెస్ అవుతాయని తెలియజేసుకుంటూ దయచేసి ఈ స్వచ్ఛ కుప్పం స్వర్ణ కుప్పం కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాల్సిందిగా అందరికీ పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం మున్సిపాలిటీలో నెట్ జీరో చేసే దాంతో భాగంగా సిఎన్జితో నడిచే ఒక కాంపోస్ట్ వ్యాన్ని, ఎలక్ట్రిసిటీతో నడిచే చిన్న వ్యాన్స్ని, చెత్తను కలెక్ట్ చేసే వ్యాన్స్ని డొనేట్ చేసి ఈరోజు మున్సిపాలిటీలో ప్రారంభించడం జరుగుతోంది. దీని ద్వారా కుప్పం నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ఇప్పుడు మున్సిపాలిటీ మొదలుపెట్టి ప్రతి గ్రామంలో కూడా చెత్తను సెగ్రిగేట్ చేసి చెత్త అనేదే లేకుండా కుప్పం ఒక వన్ ఆఫ్ ది క్లీన్ కాన్స్టిట్యున్సీస్ కావాలనేది మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు తేడా చూస్తే, గత ప్రభుత్వం చెత్తలో పన్ను వేసింది. ఎంత చెత్త అక్యుములేట్ అయితే అంత పన్ను కట్టాలని చెప్పి మధ్యతరగతి వాళ్ళందరినీ కూడా నడ్డి విరిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే, అదే చెత్తలో పన్ను కాదు సంపద సృష్టించవచ్చు అని చెప్పి నిరూపించిన మహానాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కుప్పం నియోజకవర్గంలో పెరుగుతున్న ప్రతి ఒక్కరూ, నివసిస్తున్న ప్రతి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో, ఒకటి కుప్పం మున్సిపాలిటీ నియోజకవర్గాన్ని పొల్యూషన్కి దూరంగా చేయాలనే ఉద్దేశంతో ఈ చెత్తని ఎప్పటికప్పుడు తీసుకెళ్ళి గత ప్రభుత్వంలో కాలిస్తే ఈ ప్రభుత్వంలో కాల్చడం కాకుండా ఆ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఏది రాకూడదనే ఉద్దేశంతో మంచి ఇన్స్ట్రుమెంట్స్ని పెద్ద ఇండస్ట్రీస్ నుంచి ఒక ఎక్విప్మెంట్స్ని తెప్పించి దాంతో నుంచి గ్యాస్ని, బయోఫ్యూయల్ని తయారు చేసి, కాంపోస్ట్ని తయారు చేసి తద్వారా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలనే ఒక మహా ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. ఇంతేకాకుండా ఈ ఎలక్ట్రిసిటీ ద్వారా ఈ పర్యావరణానికి హాని జరుగుతుందని చెప్పి బయోఫ్యూయల్ వాడటం ద్వారా హాని జరుగుతుందనే ఉద్దేశంతో సోలార్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటి మీద సోలార్ని పెట్టి ఈ డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ వాడకాన్ని తగ్గించి కేవలం సోలార్ ద్వారానే చేయాలనే ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా ఆ వెసులుబాటుని అందిస్తున్నారు. అంతేకాకుండా కట్టెల పొయ్యి వల్ల పొగ రావటం వల్ల ఎంతో హానికరమైన గ్యాసెస్ని మనం పీలుస్తామనే ఉద్దేశంతో ప్రతి మహిళ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ దీపం పథకం కింద ప్రతి ఒక్కరికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం, తద్వారా ఎవరు కట్టెల పొయ్యి అనేది వాడకూడదనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు ఆ విధంగా కూడా కుప్పం నియోజకవర్గ ప్రజలకి మేలు చేస్తున్నారు. ఇంతేకాకుండా హానికరమైన రసాయనాలు వాడటం వల్ల ఎంతోమంది అనేక రకాలైన రోగాలు,
క్యాన్సర్లు కావచ్చు, ఊపిరితిత్తులకు సంబంధించిన కావచ్చు, కడుపుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి వాటన్నిటిని కూడా మెల్లమెల్లగా తగ్గించి ఆర్గానిక్ ఫుడ్ని కూడా కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనే ఉద్దేశంతో, నేచురల్ ఫార్మింగ్ ద్వారానే దాన్ని పండించాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు దానికి కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఎంతో కొంతమంది ఈ నేచురల్ ఫార్మింగ్ ద్వారా కూడా ఉత్పత్తి చేసి మెల్లమెల్లగా కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేచురల్ ఫార్మింగ్ ద్వారా పండించిన పంటనే తిని ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెత్తతో పన్ను కలెక్ట్ చేస్తూ, చెరువులంతా కూడా కబ్జా చేస్తూ, ఆయన పర్యటన కుప్పంకి వస్తే రోడ్ల మీద ఉన్న చెట్లన్నింటినీ కూడా నరికేస్తూ పర్యావరణానికి అన్ని రకాలుగా హాని చేసిన గత ప్రభుత్వం హాని చేస్తూ ఉంటే, అదే ప్రభుత్వం ప్లేస్లో వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈరోజు ఆయన ఏ పర్యటనకు వచ్చిన ఒక్క చెట్టును కూడా నరకూడదని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్ ఇవ్వడమే కాకుండా కబ్జాకు గురైన ప్రతి చెరువుని మళ్ళీ అంతా కూడా బౌండరీస్ ఫిక్స్ చేసి ఆ కబ్జాలన్నింటినీ కూడా విముక్తి చేసి హంద్రీనేవా ద్వారా నీరు తీసుకొచ్చి ప్రతి ఒక్క చెరువుని కూడా నింపి అక్కడ ఉన్న బయోడైవర్సిటీని కూడా కాపాడాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ హార్మ్ఫుల్ గ్యాసెస్ అన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేసి కుప్పం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలబెట్టాలని ఒక మహా ఉద్దేశంతో, ఒక గొప్ప ఆశయంతో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి కుప్పం నియోజకవర్గ ప్రజలందరినీ, ప్రత్యేకించి మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరేది ఏమంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నత ఆశయాలకు అనుగుణంగా మీరందరూ కూడా అవగాహన తెచ్చుకుని ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములై మీ వంతు కృషి కూడా, మీ వంతు సహకారం కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కుప్పం అభివృద్ధి చరిత్రలో ఈరోజు ఒక మైలురాయి. ఎందుకంటే శుభ్రత అనేది చాలా ముఖ్యం. ఏ అభివృద్ధికి కానీ మూలం అనేది శుభ్రత అనేది విషయం మనందరికీ కూడా బాగా తెలుసు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ గౌరవ ఎమ్మెల్సీ గారు, మన కడా పీడీ గారు, ఇంకా మా నాయకులందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలోనే చాలా గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. ఆయన కుప్పాన్ని అభివృద్ధి చేయడం అంటే కేవలం రోడ్లో లేకపోతే ఏదో బిల్డింగ్స్ కట్టడం అనేది కాదు, అన్ని అంశాల్లో సమగ్రమైన అభివృద్ధి రావాలి. అందులో ముఖ్యమైనది పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పంలో పర్యాటక రంగాన్ని, టూరిజం కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలనే కార్యక్రమం కూడా ఆల్రెడీ ప్రారంభించారు. కాబట్టి ఏ టూరిస్టుకైనా ఎక్కడైనా కానీ ఈ ప్లాస్టిక్ చెత్త అనే దాన్ని చూస్తే మాత్రం ఎవరు కానీ రారు ఆ ప్రాంతానికి. అది ఎంత మంచి ప్రదేశమైనా కూడా ఈ స్వచ్ఛత అనేది అన్నిటికంటే ప్రాధాన్యమైనది. ఈ వెనుకబడినటువంటి కుప్పం ప్రాంతంలో ఒకప్పుడు మనంతా కూడా చెరువులో మురికి నీళ్లు తాగేవాళ్ళం, నేల మీద పడుకునే వాళ్ళం. ఎటువంటి ఈ స్నానం వారానికి ఒక్కరోజు స్నానం చేసే పద్ధతి నుంచి ఈరోజు ఇంత అభివృద్ధి చెందినామంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రయత్నం ఇదని తెలియజేస్తూ, కుప్పం నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఈరోజు పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేస్తున్నాం. దాదాపు 1200 కోట్లతో డ్రైనేజెస్ కానీ, అన్నీ కూడా కేబుల్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా చేస్తూ, అదేవిధంగా 25 వార్డుల్లో కూడా చెత్త సేకరించాలి. 93 గ్రామ పంచాయతీలు నియోజకవర్గంలో ఉన్నటువంటి 93 గ్రామ పంచాయతీల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించి ప్రతి కుటుంబానికి 3 చిన్న బకెట్లు ఇస్తున్నాం. దాంట్లో పొడి చెత్త, తడి చెత్త, తర్వాత అపాయకరమైనటువంటిది డేంజరస్గా ఉన్నటువంటిది రెడ్ కలర్లో ఉంటుంది, తడి చెత్త గ్రీన్ కలర్లో ఉంటుంది, పొడి చెత్త అనేది బ్లూ కలర్లో ఉంటుంది. బ్లూ కలర్లో ఉన్నటువంటి ఆ చెత్తని రీసైక్లింగ్ చేసి దాని నుంచి కూడా సిఎన్జి గ్యాస్, ఈరోజు ఈ వెహికల్ పెట్రోల్ డీజిల్లో కాదు, ఎలక్ట్రిసిటీతో కాదు, గ్యాస్తో నడుస్తూ ఉంది. ఈరోజు డీజిల్ పెట్రోల్ అనేది మనకు చాలా పెద్ద సమస్యాత్మకమైనటువంటి విషయం. మీకు అంతగా తెలుసు, ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా ఎగిరిపోతున్నాయో. ఈ పెట్రోల్ డీజిల్ అనేది విదేశాల్లో ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ మీద మనం ఆధారపడాలా. చాలామందికి ఈరోజు వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వానికి కానీ అనేక సంస్థలు కూడా ఈ డీజిల్ పెట్రోల్ కొనుగోలు అనేది చాలా బడ్జెట్లో కీలకమైనటువంటి అంశంగా మారింది. ఆ చమురు ఉత్పత్తులు అనేది చాలా కష్టం. దానికి ప్రత్యామ్నాయంగా, ఎలక్ట్రిసిటీకి ప్రత్యామ్నాయంగా సోలార్ ఎనర్జీ, మనకు సూర్య భగవానుడు ఇచ్చినటువంటి సహజ సిద్ధమైనటువంటి శక్తిని విద్యుత్ శక్తిగా కన్వర్ట్ చేయడం. అదేవిధంగా చెత్తనే మనం
గ్యాస్గా కన్వర్ట్ చేసి సిఎన్జి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్గా కన్వర్ట్ చేసి మన వెహికల్స్ రన్ చేసే విధంగా కూడా చేసుకోవడం ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ తడి చెత్తని మనం కాంపోస్ట్గా తయారు చేసి దాని రైతులకు మంచి ఎరువుగా కూడా వాడుకోవచ్చు. మీకు అందరికీ బాగా గుర్తుండాలి, గతంలో 14-19 మధ్య పెద్ద ఎత్తున ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా చెత్తతో సంపద అనేటువంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ని అద్భుతంగా నడిపించాం. ఆ రోజు గ్రీన్ అంబాసిడర్స్గా ఉన్నటువంటి నిరుద్యోగులకు 2-3 వాళ్ళు కూడా ఉపాధి కల్పించి మొత్తం చెత్తనంతా పోగు చేసి దాన్ని వర్మీ కంపోస్ట్గా తయారు చేసి చాలా చక్కగా వినియోగించుకున్నాం. కానీ 19-24 మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని మొత్తం కూడా నాశనం చేసింది. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా తీసుకుపోతున్నారు. దీనికి ముఖ్యంగా కావాల్సింది ప్రజల్లో అవగాహన కల్పించడం. దానికి కూడా ఎన్జిఓస్ని పెట్టి కడా తరఫున గ్రామానికి వెళ్ళి వాళ్ళు కూడా వాళ్ళకి చెప్తున్నాం. ఐటీసీ పెద్ద కంపెనీతో గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఏ రేంజ్కి వెళ్ళారంటే ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద కంపెనీ బిల్ గేట్స్ కంపెనీ ద్వారా, అదేవిధంగా ఐటీసీ కంపెనీ, బిర్లా కంపెనీ, టాటా కంపెనీ ఇటువంటి పెద్ద సంస్థలతో మాట్లాడి కుప్పానికి తీసుకొస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, మన కడా పీడీ గారిని కూడా మన వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్లో ఆ రోజు సార్ తీసుకొని పోయి చాలామంది ఇండస్ట్రీస్ని ఆ రోజు కలిసి ఈరోజు కనీసం ఒక 20 మంది పెద్ద ఇండస్ట్రీస్ ఆ చిన్న ఆటోలు తయారు చేసేది కూడా ఈరాయిస్ అనే కంపెనీ కోయంబత్తూరు నుంచి వచ్చేవాళ్ళు కుప్పంలోనే ఫ్యాక్టరీ పెట్టి మనకు ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేస్తారు. స్కూటర్లు కానీ 3 వీలర్ వెహికల్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు చెత్త సేకరించే కోసం అని చెప్పి ఫ్రీగా వాళ్ళు మనకు సిఎస్ఆర్గా మనకు అది ఇచ్చారు. అది వెంటనే మనం కూడా వాడుకుంటామని తెలియజేస్తూ ఈ చెత్తనంతా గ్రామాల నుంచి ఒక క్లస్టర్కు తరలించి అక్కడి నుంచి కంప్రెస్ అంటే చెత్తనంతా కూడా మొత్తం చిన్నగా దాన్ని నొక్కి చిన్నగా చేసి ఈ వెహికల్స్లో తీసుకొని వచ్చి మున్సిపాలిటీలో ఒక సెంట్రల్ పాయింట్లో మొత్తం తీసుకొచ్చినప్పుడు ఇక్కడ సెంట్రల్లో ఏ విధంగా మనకు సిఎన్జి గ్యాస్ తయారు చేయడం, మిగిలిన దాన్ని ఎరువుగా తయారు చేయడం, ఈ విధంగా మనం తయారు చేస్తాం. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. దీన్ని చాలా బాగా ఏర్పాటు చేసినందుకు కడా కానీ అదేవిధంగా మా లీడర్షిప్ని అందరినీ కూడా అభినందిస్తూ అందరికీ నా